5 ఏళ్ల కిందట మా ప్రాంతానికే కాదు రాష్ట్రంలో కూడా ఆయన ఎవరో తెలియని వ్యక్తి, మా ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తి. ఆయన కరీంనగర్ అయినా కూడా ఆ రోజు కేసీఆర్ గారు పార్టీకి ఎప్పటి నుంచో ఉన్నాడు, సపోర్ట్ గా నిలబడ్డాడని ఏ ప్రాంతం వారైనా పర్వాలేదు చేవేళ్ల పార్టీ గట్టిగా ఉన్నది రంజిత్, నువ్వు పోయి పోటీ చేసి అక్కడ గెలిచి రావాలా, నీలాంటి వాడు నాకు పక్కలు కావాలని కేసీఆర్ గారు అవకాశం ఇవ్వడం, కేసీఆర్ గారిని పార్టీని ఆ రోజు ఆయన చెప్పినారని ఆ రోజున్న పార్టీలో ఉన్న మేమందరం కూడా ఆయనను భుజాల మీద మోసి ఎంపీగా గెలిపించడం జరిగింది. మా ప్రాంతం వాడు కాకపోయినా కూడా మా ప్రాంతం గౌరవించింది, మా పార్టీ గౌరవించింది, మా నాయకత్వం గౌరవించింది. మీరు అనుకోవచ్చు, అరే పార్టీలో చాలా మంది వచ్చిండ్రు కదా, చాలా మంది అవకాశం ఇచ్చిన దాంట్లో ఈయన ఒకడు అనుకోవచ్చు. ఇంకో విషయం చెప్పాలి, కేసీఆర్ గారు ఎట్లా రంజిత్ రెడ్డి గారిని ఒక నాయకుడిగా తీర్చిదిద్దిండో, ఎట్లయితే రంజిత్ రెడ్డి గారిని ఈ 5 సంవత్సరాలే కాదు, ఆయన నోరారా చాలాసార్లు విన్నాం, కేసీఆర్ గారు